ప్రియులరా, దేవుని వాక్యం నుంచి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29, 30 వచనాలు, 29 నుంచి 31 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు యెహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అనెను. ప్రియులారా, ఈ లోకంలో అనేకులు అనేక విషయాల నిమిత్తమై మరి అనేకమైన సంగతుల్ని విడిచిపెడుతూ ఉంటారు. మనం చూసినట్లయితే చాలా మంది దే లీవ్ దేర్ కంఫర్ట్స్, ప్రాపర్టీస్, ఆపర్చునిటీస్ ఫర్ మెనీ రీజన్స్. కొంతమంది తల్లిదండ్రుల కోసం విడిచిపెడుతుంటారు, కొంతమంది పిల్లల కోసం విడిచిపెడుతూ ఉంటారు. వారి యొక్క ప్రాపర్టీస్ ని, ఆపర్చునిటీస్ ని, కంఫర్ట్స్ ని, ఫెసిలిటీస్ ని, సౌకర్యాలని కొంతమంది స్నేహితుల కోసం విడిచిపెడుతూ ఉంటారు. మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఊరు కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం కూడా విడిచిపెట్టి చెప్పుకుంటూ ఉంటారు, మేము అది విడిచిపెట్టాం, ఇది విడిచిపెట్టాను. అయితే ప్రభువు సెలవిస్తున్నారు మనం చదువుకున్న వాక్య భాగంలో, నా నిమిత్తమై సువార్త నిమిత్తమై ఒకవేళ నువ్వు విడిచిపెడితే నువ్వు ధన్యుడివి. అంటే మరొక విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, నీ జీవితంలో ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏదైతే పొందుకున్నావో అదొక సాధారణమైన సాక్ష్యం. కానీ ప్రభు కోసం నీ జీవితంలో నువ్వు ఏదైతే విడిచిపెడతావో అదొక గొప్ప సాక్ష్యంగా పరిగణించబడుతుందని మనం ఈ మాటలు అర్థం చేసుకోవచ్చు. మగ్ధలేని మరియ జీవితంలో నుంచి ఆమె ప్రభు కోసం ఏమేమి విడిచిపెడుతూ వచ్చిందో మనం ధ్యానిద్దాం. ఆమె మనవలే ఆమె ఒక సాధారణమైన స్త్రీ. ఆమె మనవలే ఒక సాదాసీదా జీవితం జీవించిన ఒక విశ్వాసురాలు. తన యొక్క జీవితంలో ప్రభు కోసం ఆమె ఏమేమి విడిచిపెడుతూ వచ్చిందో మనం ధ్యానిద్దాం. మొదటిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38, 39 వచనాల్లో మనం చూద్దాం. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. 38, 39 వచనాల్లో మనం చూస్తే మార్త ప్రభువారిని, ప్రభు యొక్క శిష్యుల్ని ఇంటికి ఆహ్వానించింది. అక్కడ మరియ ఏం చేస్తుందో మనకు తెలుసు. ఇంటికి వచ్చిన ప్రభు యొక్క పాదాల దగ్గర మరి కూర్చొని ప్రభు యొక్క వాక్యం వింటూ ఉంది. సాధారణంగా దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు మరిలాగా దైవజనుల యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటారని మనం తలంచకూడదు. అయితే మరి ఏం చేస్తూ ఉందంటే, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సన్నిధికి ఆమె మొదటి ప్రాముఖ్యతనిచ్చి తన జీవితంలో, తన ఇంటిలో ఉన్న వస్తువుల గురించి కానీ, తన జీవితంలో తాను సాధించిన విషయాల గురించి కానీ, తాను జరిగించిన సంగతుల గురించి కానీ తను చెప్పడం లేదు. అంటే నేను జరిగించినవి, నేను సాధించినవి, నేను తెచ్చుకున్నవి, నా ఇంట్లో ఉన్నవి చూడు, లేదంటే నేను ఎంత పని పెట్టుకున్నానో చూడనే నేను అనే స్వయాన్ని విడిచిపెట్టింది మరియా. మొదటిగా మరియా తన యొక్క జీవితంలో యేసు ప్రభు వారి నిమిత్తమై ప్రభుని వెంబడించడానికి నేను అనే స్వయాన్ని విడిచిపెట్టింది, నేను అనే సెల్ఫ్ ని విడిచిపెట్టింది. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో ఏం చేసింది ఆమె? ఈ లాజరు ప్రభువును కత్తెరపోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు. పిల్లరా, మరియా తన యొక్క తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలు తుడిచింది. లాజర్ని పరిచయం చేయటానికి మనకి యోహాను ఆమె తల వెంట్రుకలతో పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు అని పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభువుని ఆమె ఘనపరిచింది అని మనం చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క ఘనతకు సాదృశ్యంగా ఉన్న, స్వమహిమకు సాదృశ్యంగా ఉన్న ఆ తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలు తుడుస్తూ ఆమె ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. అంటే మరియా తన యొక్క స్వంత ఘనతను ప్రభు నిమిత్తమై విడిచిపెట్టింది అని మనం గ్రహించుకుంటున్నాం. మొదటిగా మరియా నేను అనే స్వయాన్ని ప్రభు కోసం విడిచిపెట్టింది. రెండవదిగా మరియా తన యొక్క స్వంత ఘనతను ప్రభు నిమిత్తమై విడిచిపెట్టింది.
మూడవదిగా అదే సువార్తలో 12వ అధ్యాయం 3-5 వచనాలు చదువుకుంటాం. 3, 4, 5 వచనాలు. అప్పుడు మరియా ఆ. మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక పేరునున్న ఎత్తు తీసుకొని ఒక సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి పేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చాలు బ్రదర్. ఈ యొక్క వాక్య భాగంలో మనకు తెలుసు మరియా సేరున్నర ఎత్తున్న ఆ యొక్క అత్తను తీసుకొచ్చి ప్రభు పాదాలను తుడిచింది. అప్పుడు ఇస్కరియోతు యోధా అంటూ ఉన్నాడు, ఇది 300 దేనారాలకు అమ్మి నువ్వు పేదలకు ఇవ్వచ్చు కదా అంటూ ఉన్నాడు. అంటే సుమారుగా 300 దేనారాల విలువ కలిగిన అత్తర్ని మరియా ప్రభు నిమిత్తమై విడిచిపెడుతూ ఉంది. ఒక్కొక్క దేనారం సంపాదించాలంటే ఆ రోజుల్లో ఒక రోజంతా పనిచేస్తే గానీ ఒక దేనారం రాదు. మనం ద్రాక్ష తోట పనివారు వృత్తాంతంలో ఆ విషయాలు చూస్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండబాధ సాయించిన వారికి ఇవ్వబడింది ఒక దేనారమే. ఇప్పుడు 300 దేనారాల విలువ చేసే ఆ అత్తర్నంతా ప్రభు నిమిత్తమై మరి విడిచిపెడుతూ ఉంది. అంటే సుమారుగా 1 సంవత్సరం పాటు కష్టపడిన కష్టమంతా తీసుకొచ్చి ఆమె ప్రభు నిమిత్తం విడిచిపెడుతూ ఉంది. పిల్లరా, మరియా ప్రభు నిమిత్తమై తన యొక్క గౌరవాన్ని విడిచిపెట్టింది, తన యొక్క ఘనతను విడిచిపెట్టింది. ఇప్పుడు తన యొక్క కష్టార్జితాన్ని ప్రభు నిమిత్తమై విడిచిపెడుతూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60-61 చదువుకుంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60-61. తను రాత్రి తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరై పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేరి. పిల్లరా, యేసు ప్రభు యొక్క దేహం సమాధిలో పెట్టబడింది, శిలువ మీద నుంచి దించి. అరిమథయి యోసేపు ఆ కార్యం చేశాడు. ఇప్పుడు ఆ యొక్క దృశ్యాన్ని మనం ఊహించుకున్నట్లయితే ఆ సమాధి స్థలం దగ్గర ఎవరూ లేరు. రోమా సైనికులు వెళ్ళిపోయారు, ప్రభు శిష్యులు వెళ్ళిపోయారు, ప్రభు యొక్క బంధువులు వెళ్ళిపోయారు. అరిమథయి యోసేపు, నికోదేము చివరిగా ఉన్నారనుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సమాధి దగ్గర ప్రభు యొక్క దేహం ఉంచబడిన సమాధి దగ్గర ఎవరూ లేరు. మరియా మరి వేరొక ఇద్దరు మాత్రమే ఆ సమాధి ఎదురుగా కూర్చున్నారు. మీరు ఆలోచన చేయండి, మగ్దలేని మరి పట్టణం లేదా, ఊరు లేదా, ఇల్లు లేదా, ఆమె ఇంటి దగ్గర మార్తా లాజరు ఎదురు చూడటం లేదా? అందరూ వెళ్ళిన రీతిగా మరి కూడా వెళ్ళిపోవచ్చు కదా. అయితే మరి యొక్క హృదయంలోకి నువ్వు నేను తొంగి చూసినట్లయితే ఆమె యొక్క హృదయంలో ఊరు లేదు, కుటుంబం లేదు, మార్త లేడు, మరి లాజరు లేరు. వాళ్ళందరికంటే ఎక్కువగా మరి యొక్క హృదయంలో ప్రభు వారు ఉన్నారు. ప్రభు నిమిత్తమై వాళ్ళందరినీ విడిచిపెట్టింది. పేతురు అంటాడు, నేను సమస్తమును మీ నిమిత్తం విడిచిపెట్టాను ప్రభు అంటాడు. ఇక్కడ మరి ఏం చేస్తూ ఉంది? ప్రభు నిమిత్తమై సమస్తమును విడిచిపెడుతూ ఉంది. మరొక సందర్భం మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదువుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలికడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నొద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి అని ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. చాలు. ఏం చేస్తుంది ఈమె? చీకటిన ఆదివారం ఉదయం పూట చీకటిగా ఉన్నప్పుడు ఎవరు కూడా ప్రభు యొక్క సమాధి దగ్గరికి ఆ విధంగా వెళ్ళటం లేదు. అసలు ఆమె నడిచింది అని మనం అనుకోవద్దు, ఆమె పరిగెడుతుంది. చూడండి, ప్రభు వారిని ఇంటికి ఆహ్వానించింది అసలు మరీ కాదు, మార్త ఆహ్వానించింది. అంటే మరియా తరచుగా ఇంటి నుంచి బయటికి రాదు, ఆమె ఇంటి నుంచి బయటికి తరచుగా వచ్చే స్త్రీ కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? చీకట్లో ఆదివారం ఉదయానంటే పరుగు తీస్తుంది ఇంటి దగ్గర నుంచి. ఎవరి కోసం పరుగు తీస్తుంది? ఎందుకు పరుగు తీస్తుంది? కేవలం ప్రభు కోసం పరుగు తీస్తుంది. ఇంటి నుంచి సమాధికి పరుగు తీస్తుంది, సమాధి నుంచి మళ్ళీ ఇంటికి పరుగు తీస్తుంది. కారణం ఏంటంటే ప్రభు నిమిత్తమై ఆమెకున్న ఆసక్తి, ప్రభు నిమిత్తమై ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న ప్రేమ. ఇప్పుడు చూడండి, ఎందుకు వేరే వాళ్ళ సమాధి దగ్గరకు రావటం లేదు? ఎందుకనంటే యూదులు అక్కడ సృష్టించిన హింసాత్మక వాతావరణం అంత భయంకరంగా ఉంది. యేసు ప్రభుని వెంబడిస్తున్నామని, ప్రేమిస్తున్నామని, అభిమానిస్తున్నామని ఎవరైనా ఆ రోజుల్లో అంటే ఏదో ఒక దేవదోషణ నేరంతో చంపివేసే రోజులు అవి. కాబట్టి ఆ ధైర్యం ఎవరు చేయట్లేదు. వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్నారు గుప్పెట్లో పెట్టుకొని. అయితే మగ్దలేని మరి ఏం చేస్తుంది? తన యొక్క ప్రాణం విలువను కూడా త్యజిస్తూ తన యొక్క ప్రాణమును పణముగా పెట్టి ప్రభు నిమిత్తమై ప్రాణం యొక్క విలువను ఆమె విడిచిపెడుతూ ఉంది. ప్రభు నిమిత్తమై ప్రాణం యొక్క విలువను విడిచిపెడుతుంది. అదే సువార్తలో 20వ అధ్యాయంలో, సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం చదువుకోము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలలో అక్కడ మరియా యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉంది. ప్రభు పునరుద్ధానుడై మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరియకు తెలియదు యేసు ప్రభు అని. తోటమాల అనుకొని మరి అంటుంది, అయ్యా నేను ఆయన దేహాన్ని మోసుకొని పోతాను, ఒకవేళ నువ్వు ఎక్కడైనా పెట్టుంటే నాకు చెప్పు, నేను ఆయన దేహాన్ని మోసుకొని పోతాను అంటుంది మరియా.
గమనించండి, 2 ప్రశ్నలు అడుగుదాం మనం మరిని. అమ్మా, నువ్వు అసలు ప్రభు దేహాన్ని మోయగలవా? మొదటిగా మోయలేదు కానీ ఆమె ప్రేమ అది. సరే, నువ్వు మోసావు అనుకుందాం. ప్రభు యొక్క దేహాన్ని నీకు అప్పగిస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? మరి అంటుంది తన ఇంట్లో పెట్టుకుంటా అంటది. మరి తన ఇంట్లో ప్రభు దేహాన్ని పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ప్రభు యొక్క దేహాన్ని తీసుకొస్తే? మరి అంటుంది నాకు ఇవ్వు, నేను మోసుకొని పోతా అంటుంది. ఆమె మోయలేదు, ఇంటి దగ్గర యాక్సెప్ట్ చేయరు. కానీ మరి వాటన్నిటి గురించి ఆలోచన చేయట్లేదు. మరికి ఇంటి వారు ఏమనుకుంటారు, పొరుగు వారు ఏమనుకుంటారు, ప్రభు యొక్క దేహాన్ని తీసుకెళ్లి పెట్టుకుంటే ఆమె యొక్క పరువు ఏమవుతుంది అనేవేవి కూడా ఆమె ఆలోచన చేయట్లేదు. కారణం ఏంటంటే ఆమె ప్రభు నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టే మనసుతోటి ప్రభువుని వెంబడిస్తూ ఉంది. పిల్లరా, మగ్ధలేని మరి ప్రభు కోసం తన యొక్క నేను అనే స్వయాన్ని విడిచిపెట్టింది. మగ్ధలేని మరి ప్రభు కోసం నేను నా ఘనత అనే ఘనతను విడిచిపెట్టింది. మరి ఆ ప్రభు కోసం తన కష్టార్జితాన్ని విడిచిపెట్టింది, తన యొక్క ప్రాణం విలువను విడిచిపెట్టింది, తన కుటుంబాన్ని విడిచిపెట్టింది. కాబట్టి ఈ విషయాల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ప్రభు నిన్ను రక్షించిన తర్వాత నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసి మొరపెట్టి కన్నీరు కాచి ఉపవాసం చేసి ఏం పొందుకున్నావు అన్నది ఒక సాధారణమైన సాక్ష్యంలే కానీ నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డ తర్వాత నువ్వు ప్రభు కోసం విడిచిపెట్టావు అన్నది ఎంతో ప్రాముఖ్యమైన సాక్ష్యం, అది ఎంతో విలువైన సాక్ష్యం, అది మనుషులకు ఆశీర్వాదకరమైన సాక్ష్యం అని మనం మరీ జీవితంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం శోధరించుకునడి. నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొని ఉంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పుము. పిల్లరా, ఒక విశ్వాసుల గుంపుతో ప్రభు భవిష్యత్తులో చెప్పబోతున్న వాక్యాన్ని ప్రభు రాయించారు ఇక్కడ. ఆ విశ్వాసులు ఏం చేస్తూ వచ్చారో కూడా ప్రభు చెప్పాడు మనకి. ఆకలి కొండి ఉంటే వాళ్ళు ఆహారం పెట్టారు, దప్పికొని ఉంటే దాహం ఇచ్చారు, పరదేశి అయి ఉంటే చేర్చుకున్నారు, రోగి అయి ఉంటే దర్శించారు, చెరసాల్లో ఉంటే దర్శించారు, ఆ విధంగా దిగంబరై ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు. ఈ యొక్క గుంపు ఏం విడిచిపెట్టారండి వాళ్ళ జీవితాలలో? వాళ్ళు విడిచిపెట్టిన దాని గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏదైతే విడిచిపెట్టారో వాటి గురించే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వారు తమ యొక్క ఆస్తిని విడిచిపెట్టారు, వారు తమ యొక్క సొంత పనుల్ని ప్రభు నిమిత్తం విడిచిపెట్టారు, వారు ప్రభు నిమిత్తమై వారి యొక్క సమయాన్ని త్యజించారు, కేటాయించారు. వారు ప్రభు నిమిత్తమై తమ యొక్క సమస్తమును వారు హెచ్చించి ఖర్చు పెట్టి ప్రభు యొక్క బిడలను, ప్రభు యొక్క నామమును వాళ్ళు హెచ్చించారు, సన్మానించారు, గణపరిచారు, ఆదరించారు. ప్రభు యొక్క సంఘాన్ని, బిడ్డలను వాళ్ళు ఆదరించారు. వాళ్ళు విడిచిపెట్టిన దాని గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఏం పొందుకున్నావు అనేది సాధారణమైన సాక్ష్యం. నువ్వు రక్షించబడిన తర్వాత ప్రభు కోసం నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? నీ స్వయం దగ్గర నుంచి నీ కష్టార్జితం వరకు, నీ స్వయం దగ్గర నుంచి నీ ఘనత వరకు, నీ స్వయం దగ్గర నుంచి నీ ప్రాణం విలువ వరకు నువ్వు ప్రభు కోసం ఏం విడిచిపెడుతున్నావు అన్నది అదెంత ప్రాముఖ్యమైన సాక్ష్యం, అదెంత విలువైన సాక్ష్యం. అబ్రహాం జీవితాన్ని మనం చూసాం. ఆది కాండంలో ఊరిని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టాడు. మోషేని మనం చూసాం, ఐగుప్తు దేశం యొక్క పాప సుఖాన్ని విడిచిపెట్టాడు. దావీదుని మనం చూసాం, బత్షెబా సంఘటన తర్వాత జారత్వపు మనసుని విడిచిపెట్టేశాడు ఆయన. పేతుని మనం చూస్తే సమస్తాన్ని విడిచిపెట్టాను సాక్ష్యం ఇచ్చాడు. పౌలు మనం చూసాం, అయా నేను సమస్తాన్ని పెంటగా సమానంగా ఎంచుకుంటున్నానని చెప్పాడు పౌలు. యేసు ప్రభు అని చూస్తే నీ కోసం నా కోసం రిక్తుడిగా మారిపోయాడు, దాసుడిగా మారిపోయాడు, పరిచారకుడిగా మారిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నీ కోసం నా కోసం రక్షకుడిగా అవతరించాడు. ప్రభు నిమిత్తం నువ్వు ఇచ్చే సాక్ష్యంలో నువ్వు పొందుకునే ఉంటాయా, లేకుంటే నువ్వు విడిచిపెట్టినవి ఉంటాయా అని ప్రభు ఒకవేళ ప్రశ్నిస్తే మనం పరీక్షించుకోవాలి. నా జీవితంలో ప్రభువా నువ్వు పొందుకున్న వాటి గురించి నేను ఎక్కువ ధ్యానం ఉంచుతూ ఉన్నానా, లేదంటే నీ కోసం నేను విడిచిపెట్టే వాటి మీద నా ధ్యాస ఉంచుతూ ఉన్నానా అని మనం పరీక్షించుకోవాలి. నువ్వు రక్షించబడిన సంవత్సరాలు ఎన్నో నీకు తెలుసు, నువ్వు చెప్తావు నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు నువ్వు అంటావు. మరి నువ్వు రక్షించబడిన సంవత్సరాలు ఎన్ని? నువ్వు నీ జీవితంలో ప్రభు నిమిత్తమై నీ కోపాన్ని విడిచిపెట్టిన సంవత్సరాలు ఎన్ని? నీ కుటుంబంలో, నువ్వు పనిచేసే చోట నీ కోపాన్ని విడిచిపెట్టి ప్రభు నిమిత్తమై ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు రక్షించబడిన సంవత్సరాలు ఎన్ని? లోకానుసారంగా నువ్వు వ్యవహరించే భాష, వేషం, లోకానుసారమైన ఆశలు వాటిని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది?
నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ యొక్క హృదయంలో, నీ యొక్క జీవితంలో నువ్వు కనబరిచే అసూయ, స్వార్థం వాటిని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ లోకానుసారమైన అభ్యంతరమైన అలవాట్లని, అభ్యంతరమైన తలంపుల్ని విసర్జించడం, విడిచిపెట్టడం ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి అభ్యాసం చేస్తున్నావు? నువ్వు పరీక్షించుకోవాలి. వాక్యం నీకు నాకు ఒకటే, అది రెండంచుల ఖడ్గం. నిన్ను ఖండించేటప్పుడు నన్ను ఖండిస్తుంది. కాబట్టి ప్రభు కోసం నువ్వు విడిచిపెట్టే వాటి లెక్క ఎంత, వాటి మొత్తం ఎంత అని నేను పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ప్రభా, నువ్వెన్నో నా జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చావు, కానీ నా జీవితంలో నీ కోసం నేను విడిచిపెడుతున్నవి ఎన్ని అని నేను పరీక్షించుకోవాలి అని ప్రభు కోరుతున్నారు. కాబట్టి ప్రభు కోసం మనం ఏదైతే మన జీవితంలో విడిచిపెడతామో అది గొప్ప సాక్ష్యంగా ఎంచబడుతుంది. అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటది. అది ప్రభుని ఎంతో సంతోష పెడతది. అది ప్రభు బిడ్డలకి ఎంతో క్షేమకరమైనది. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు మనుషులు కదిలించబడతారు, పురికొల్పబడతారు. నేను ప్రభు కోసం, ప్రభు నిమిత్తమై నా జీవితంలో ఆయన కనపరచడానికి ఫలానా విషయం విడిచిపెట్టాను. నేను ప్రభు నామ నిమిత్తమై, ప్రభు పరిచర్య నిమిత్తమై, ప్రభు సాక్ష్యంగా ఉండటానికి నేను పనిచేసే చోట ఈ యాటిట్యూడ్ ని నేను విడిచిపెట్టాను. ప్రభు కోసం, ప్రభు నామం కోసం కనపరచాలని నా కుటుంబంలో నేను పనిచేసే చోట నేను సరస్వతులు మాట్లాడటం మానేశాను. అనవసరమైన జోకులు వేయటం నేను మానేశాను. అభివృద్ధమైన వాటిని ప్రేమించే వారితో స్నేహాలు నేను మానివేశాను. ప్రభు నిమిత్తమై ప్రభువులో ఎదగాలని, ప్రభు కోసం నేను అనవసరమైన స్నేహితులతో సోషల్ మీడియాలో నేను సమయం గడిపి ఆ సమయాన్ని తగ్గించుకున్నాను. దేవుని వాక్యంతో, దేవుని బిడ్డలతో నా సమయాన్ని ఎక్కువ నేను పెంచుకున్నాను, విడిచిపెట్టాను. దేవునికి ఉపయోగపడినవి, దేవుని నిమిత్తమైన విడిచిపెట్టాను అనేవి మన సాక్ష్యంలో ఉండాలని, ఆ యొక్క ప్రత్యక్షతలోనికి నేను రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆ భక్తి జీవితంలోనికి, ప్రభు నిమిత్తమై విడిచిపెట్టే భక్తి జీవితంలోనికి నేను రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు నిమిత్తమై విడిచిపెట్టే ఆ ప్రత్యక్షమైన ఆ యొక్క ఆత్మీయ మెట్టుకు ఆ రీతిగా ఆయన వెంబడించాలని ప్రభు నన్ను కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో రక్షించబడిన తర్వాత ఏమేమి పొందుకుంటూ వచ్చావు అనేది సాధారణమైన సాక్ష్యంలే. కానీ నీ జీవితంలో, నా జీవితంలో రక్షించబడిన తర్వాత ప్రభు కోసం ఏమేమి విడిచిపెడుతూ వచ్చావు, ఏం విడిచిపెట్టాలని తీర్మానించుకుంటున్నావు, ప్రభు ఏం చూపిస్తున్నాడు, వాటిని ఏ విధంగా విడిచిపెట్టాలని నువ్వు ఒక తీర్మానం చేస్తున్నావో అదెంతో ప్రాముఖ్యమైన విషయం. అదెంతో గొప్ప సాక్ష్యం. అది దీవించబడుతుంది. అది ఇతరులు కదిలించబడతారు, పురుగొల్పబడతారు. కాబట్టి ప్రియులారా, ప్రభు మనల్ని పరీక్షించుకోవడానికి మనకి ఇంకా సమయం ఇస్తున్నారు, కృపనిస్తూ ఉన్నారు. విడిచిపెట్టే ఆత్మీయతలోనికి మనం ఎదగాలి, ఇతరులకు సహాయకరంగా ఉండాలి, ప్రభు యొక్క నామాన్ని గనపరచాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఈ తలంపుల నిమిత్తమై ప్రార్థించుకుందాం. వాక్యం చెప్తున్న నాకు, వింటున్న మీకు అందరికీ ఒకటే ప్రమాణం. అందరినీ ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రభు నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టేవారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమి విడిచిపెట్టకుండానే అన్ని విడిచిపెట్టినట్లుగా మనం నటిస్తే మన ముందు నాశనం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏం విడిచిపెట్టావు ప్రభు కోసం? విడిచిపెట్టాల్సి లేవా నీ జీవితంలో? ప్రార్థనలు అలవాటుగా మారిపోయాయా? ఆరాధనలు అలవాటుగా మారిపోయాయా? సంఘానికి అలవాటుగా వస్తూ ఉన్నావా? ప్రభు నీకు చూపించడం లేదా విడిచిపెట్టాల్సినవి? ప్రభు నీకు చూపెట్టలేదా? విడిచిపెట్టకపోతే ఎంత నష్టాన్ని తెచ్చుకుంటావో నీ జీవితంలో. పాప సంబంధమైన స్నేహాలు విడిచిపెట్టావా? పాప సంబంధమైన అలవాట్లు విడిచిపెట్టావా? పాప సంబంధమైన వాటిని ఇంకా విగ్రహాలుగా పెట్టుకునే హృదయంలో అలవాటుగా వచ్చి వెళ్తున్నావా? మనుషులు ఎదుట సమస్తాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా నటిస్తున్నావా? నిజంగా విడిచిపెట్టావా నీ హృదయంలో అన్ని? ఎన్నిసార్లు ప్రభు వాక్యం నీ దగ్గరికి రావటం లేదు? ఎన్నిసార్లు ప్రభు స్వరం నీ చెవుల్లోకి చూపించబడటం లేదు? నువ్వు పొందుకున్న వాటి మొత్తం ఎంత? నువ్వు విడిచిపెట్టిన వాటి మొత్తం ఎంత? కోపంలో నువ్వు ఎలా ఉంటావు? స్వార్థంలో నువ్వు ఎలా ఉంటావు? అసూయలో ఎలా ఉంటావు? నువ్వు మనుషుల గురించి చెడ్డగా మాట్లాడటంలో ఎలా ఉంటావు? చులకనగా మాట్లాడటం,
నోరు తెరిచి ప్రార్థించగలవా? ప్రభువా, విడిచిపెట్టవలసినవి అనేకం ఉన్నాయి, విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను. నాకు బలంనివ్వండి, కృపనివ్వండి, శక్తినివ్వండి అని ప్రార్థించగలవా? లేకుంటే అందరిలాగే నేను అనుకొని ప్రవహిస్తున్న కృపను వ్యర్థం చేసుకుంటావా? మౌనంగా ప్రభుకు మొరపెట్టు. మౌనంగా ప్రభు ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రభువా, నా హృదయంలో మీకు ఆయాస్కరమైనవి అనేకం ఉన్నాయి, నా జీవితంలో ఆయాస్కరమైనవి అనేకం ఉన్నాయి, నా కుటుంబంలో ఆయాస్కరమైనవి అనేకం ఉన్నాయి. వాటిని విడిచిపెట్టలేక మీ నామానికి అవమానకరంగా ఉన్నాను. సమస్తం పొందుకుంటున్నాను కానీ సమస్తం విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను. నా చేతికి మైకి ఇస్తే పొందుకొనే చెప్తున్నాను కానీ నేను విడిచిపెట్టలేనివి చెప్పలేకపోతున్నాను. నా ఈ నీచమైన స్థితిని బట్టి క్షమించండి, నా ఈ దౌర్భాగ్యమైన స్థితిని బట్టి క్షమించండి. మీ బిడ్డకు తగినట్టుగా నేను ఉండలేకపోతూ ఉన్నాను. మీ బిడ్డకు తగినట్టుగా నేను నటించగలుగుతున్నాను కానీ మీ బిడ్డకు తగినట్టుగా నా అంతరంగ జీవితం లేదు. మీ బిడ్డకు తగినట్టుగా నా మనస్సాక్షి నాకు ధైర్యం ఇవ్వటం లేదు. నా ఈ దౌర్భాగ్యాన్ని బట్టి క్షమించండి ప్రభు. ప్రియులారా, మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఇతరుల గురించి ఆలోచన చేసే సమయం కాదు. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది. ఎలా స్పందిస్తావో ఎంపిక నీదే. దాన్ని ఎలా తీసుకుంటావో ఆ చాయిస్ డిపెండ్స్ ఆన్ యూ. యథార్థంగా ప్రభుని అడుగుదాం. విడిచిపెట్టవలసినవి అనేకం ఉన్నాయి, విడిచిపెట్టిన వాడే ధన్యుడు. ఓ బలహీనురాలైన స్త్రీ మన ఎదురుగా మాదిరికరమైన జీవితం జీవిస్తుంది. పరుగులు తీస్తుంది ప్రభు కోసం, ప్రాణాన్ని పణంగా పెడుతుంది. మనం ఏం విడిచిపెట్టాం? ఈరోజు ఏం విడిచిపెడతాం? భవిష్యత్తులో ఏం విడిచిపెట్టాలని తీర్మానం చేస్తున్నాం? అదెంత ప్రాముఖ్యమైనది. కృపామయుడు అయిన తండ్రి, మీ నిమిత్తమై మా యొక్క ప్రాణాత్మ దేహాలను విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించి కనపరిచి లోబడి విధేయత చూపిస్తూ మీ నామానికి మహిమకరంగాను, సంఘానికి సహాయకరంగాను, దీవెనకరంగాను మా చుట్టూ ఉన్న మా కుటుంబస్తుల్లో, మా స్నేహితుల మధ్య, మేము పనిచేసే చోట మమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, యథార్థమైన, దీనత్వం కలిగిన క్రైస్తవులుగా మమ్మల్ని చేయమని, మేము విడిచిపెట్టవలసినవి మాకు చూపించి వాటి విడిచిపెట్టుకు కావాల్సిన కృపను మెండుగా ఇక్కడ మీ సన్నిధిలో మీ స్వరం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమాలు కొంచు వేడుకొంచు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. For the Lord. Just to add a little to what Chandu shared, sometimes we go to the other extreme. We feel we have left a lot for the Lord. That is also a wrong attitude. For example, Peter says in Matthew 19:27, we have left everything to follow you. What will be there for us? He asks. You see, Peter said he left everything as if he did some great thing. Now, this attitude is important when you leave something. Some people say, I left my government job to serve the Lord. No need to tell. David Livingstone, he made great sacrifices for the Lord. In Africa, his one hand got torn by a lion and he was of frail health. So once he goes back to England, and where they were appreciating, he left all this, he did so much, he sacrificed so much, and Livingstone said, I sacrifice nothing. I sacrifice nothing for the Lord. See, when we saw in Matthew 25, the attitude of when I was hungry,
You gave me something to eat. And the righteous say, Lord, when did we do this? So remember, when you leave something for the Lord, your attitude must never be, I left something. But Lord, when did we do this? A righteous person is not even aware of his righteousness. And also the Lord says in Matthew 19:21, anyone who has left houses or brothers or sisters or father or mother or children or fields for my sake will receive 100 times as much and will inherit eternal life. You'll be blessed here. When you leave, you're not actually leaving. That's what it means. When you live for the Lord, you are blessed 100 times in this world and in the world to come. What did Peter live? A few fishing nets and one boat or two, So, are we looking to get from the Lord, or are we looking at what we are left for the Lord? We must leave our all. In fact, if you see the verse song that we sang for the table, it is a song of that. Have you left everything for the Lord? Let us pronounce the benediction. To him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you, and God bless you.